शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జూలై మాసం శ్రీ పరాభవనామ సంవత్సర నిజ జ్యేష్ఠ కృష్ణ పాడ్యమి బుధవారం నుండి ఆషాఢ కృష్ణ విదియ శుక్రవారం వరకు ఉంటున్నది. ఈ జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని మనం చూసినట్టయితే సూర్యుడు 16వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం కర్కాటక రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం, తదనంతరము వక్రగతిగా మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 4వ తారీఖు నుండి మాసాంతం వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు నెల మొత్తం కూడాను వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల మొత్తం కూడాను కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. ఇక శనీశ్వరుడు ఈ నెల మొత్తం కూడాను మీన రాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నారు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఈ జూలై మాసంలో ఉంది. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ సంచారము ఎలా ఉంటుంది 12 రాశులలో జన్మించినటువంటి వాళ్లకు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. కుంభరాశి వారికి జూలై మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా కుంభరాశిలో జన్మించినటువంటి పురుషులకు ఈ మాసంలో గ్రహస్థితిని చూసినట్టయితే 16వ తారీఖు వరకు పంచమ స్థానంలో సూర్యుడు, తదనంతరం షష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం కూడాను షష్టమ స్థానంలో ఉంటున్నాడు. ఇది అనుకూలమైనటువంటి సంచారం. కుజుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు, 4వ స్థానం. బుధుడు 6వ స్థానము వక్రరీత్యా 5వ స్థానంలోకి వస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 6వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 6, 7 స్థానాలలో ప్రతికూలంగా ఉన్నాడు. శని 2వ స్థానం, ఏలినాటి శని ప్రతికూలంగా ఉన్నాడు. రాహు జన్మస్థానంలో, కేతు సప్తమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ స్థానాలలో ముఖ్యమైనటువంటి గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ సంచారం మూలకంగా సమిష్టి ఫలితాలను మనం ఒక్కమారు చూసినట్టయితే సూర్యుడి మూలకంగా మీకు మొదటి 2 వారాలు కొంత ఇబ్బందులు ఉన్నాయి. పిల్లల విషయంలో కానివ్వండి, విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు కొంత శ్రద్ధ మీరు కనబరచవలసినటువంటి సమయము. ఓవర్లుక్ చేసినట్టయితే మంచి సమయాన్ని కోల్పోతారు, మంచి అవకాశాలను కోల్పోయే సమయం. కనుక అశ్రద్ధ లేకుండా మీరు చాలా ఇంట్రెస్ట్తో ఏకాగ్రతతో పనులు చేయడము మొదటి 2 వారాలు అవసరము. ఇక 16వ తర్వాత మీ లోపల పోటీతత్వం పెరుగుతుంది. మీరు సాధించాలి అనేటువంటి ఒక మనస్తత్వంతో ముందుకు వెళ్తారు. తదనుగుణంగా మీకు ఫలితాలు కూడాను అనుకూలంగా ఉంటాయి. ఇకపోతే ఇంటి లోపల అనవసరమైనటువంటి కలహాలు కనబడుతున్నాయి. వాహనములు నడిపేటప్పుడు కానివ్వండి, వాహనములు కొనేటప్పుడు కానివ్వండి జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైనటువంటి రిపేర్లు ముందుకు రావడము, తద్వారా ఖర్చులు పెరగడము అనేటువంటిది ఒక పక్కన కనబడుతుంది. స్థిరాస్తులు, చరాస్తుల విషయంలో తొందరపాటు లేకుండా డాక్యుమెంటేషన్ సమయం లోపల మీరు కొంత జాగ్రత్తలు తీసుకోండి. ఇక ఉద్యోగస్తులకు మటుకు పని భారం పెరుగుతుంది. సంతృప్తి ఉంటుంది పనిలో,
అయినప్పటికీ అదనపు బాధ్యతలు, పని భారం పెరగడం మూలకంగా కొంత ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. పోటీ పరీక్షలకు మట్టుకు అనుకూలమైనటువంటి సమయము. కష్టానికి ఆలస్యంగా ఫలితం కనబడుతుంది ఈ మాసంలో కుంభరాశి వారికి. వివాహ ప్రయత్నాలు ముందుకు కొనసాగుతాయి. వివాహ ప్రయత్నాలకు ఆత్మీయులు, బంధువులు, సోదరులు అందరి యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక క్రమశిక్షణ ఈ మాసంలో చాలా అవసరము. కుంభరాశి రాశ్యాధిపతి 2వ స్థానంలో ఉన్నాడు, ధనస్థానంలో ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం ఉంది. కాబట్టి డబ్బు విషయంలో మీకు నియంత్రణ చాలా అవసరము. పొదుపుపై మనస్సు నిలపండి. రాహు మూలకంగా మీ లోపల భయభ్రాంతులను క్రియేట్ చేస్తాడు, కలుగుతాయి. కాబట్టి ప్రతి విషయానికి భయపడకుండా ముందు వెనక ఆలోచించి విశ్లేషించి మీరు నిర్ణయాలు తీసుకోవడము రాహు మూలకంగా చాలా అవసరం గనక అది చెయ్యండి. ఇక భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు రహస్యంగా చేయకుండా ఓపెన్ అప్ అయ్యి మీరు పనులు చేసినట్టయితే చాలా మట్టుకు సత్ఫలితాలను పొందుతారు. ఐటీ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, డేటా సైన్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి రంగాలలో చదువుతున్నటువంటి వాళ్లకు బాగా కలిసి వస్తుంది. ఇకపోతే టెక్నాలజీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఆ రంగంలో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు మంచి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ఉద్యోగాలలో పనిభారం మట్టుకు పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు కనబడుతుంది. ముఖ్యంగా ఈ మాసం లోపల ఓవరాల్గా చూసినట్టయితే కొంత కుంభరాశి వాళ్లకు 50% అనుకూలత, 50% ప్రతికూలత ఓవరాల్గా గోచరిస్తుంది. కొన్ని విషయాలలో మంచి ఫలితాలు ఉన్నాయి కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకోండి. గోచార ఫలితాలు అంటే జన్మ సమయంలో చంద్రుడు ఉన్నటువంటి రాశి ఆధారంగా ప్రస్తుతము గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి అనేటువంటిది ప్రధానంగా తీసుకొని తదనుగుణంగా చెప్పేటువంటి ఫలితాలు అన్నమాట. అయితే ఈ ఫలితాలు మనకు కొంతవరకు ఉపయోగపడతాయి. అంటే వ్యక్తిగతంగా మనం ఆలోచించాలి. వ్యక్తిగతంగా జన్మ సమయంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ఈ గ్రహస్థితికి మనము జోడించి ఫలితాలను మనం చెప్పుకున్నట్టయితే మీకు వాస్తవానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇంకా సూక్ష్మమైనటువంటి ఫలితాల కొరకై వ్యక్తిగత జాతకాలను క్రోడీకరించి మీరు చూసుకోవడం అవసరం. అయితే గోచార రీత్యా ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల విషయమై మీరు పరిహారాలు చేసుకోవాలి. ముఖ్యంగా శుభగ్రహాలు, అందున దేవగురువు బృహస్పతి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. గురువు నిమిత్తమై దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, తర్వాత గురువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, శనిగలు, పసుపు పచ్చ వస్త్రము ఇవి దానంగా ఇవ్వడము చాలా ముఖ్యం. గురువు నిమిత్తమై మీరు తల్లిదండ్రులను సేవించండి. ప్రతినిత్యం కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. వాళ్ళ యొక్క ఆశీర్వచనం మూలకంగా మీకు గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక రెండవది శనేశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు శనికి సంబంధించినటువంటి స్తోత్రాలు, ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేసుకోండి. హనుమాన్ చాలీసా చదవండి. శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. నల్లని నువ్వులు, నల్లటి వస్త్రము, ఇనుప ముక్క, నువ్వుల నూనె ఇది దానంగా ఇవ్వండి. శనైశ్చరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. ముఖ్యంగా ఏలినాటి శని రన్ అవుతున్నటువంటి వాళ్ళు
అష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఈ తైలాభిషేకం చేసుకోండి. తర్వాత రాహువు, కేతువు ఈ గ్రహాలు కూడాను ప్రధానంగా మనకు ఫలితాలపై ప్రభావం చూపిస్తాయి గనక రాహుకేతుల నిమిత్తమై అమ్మవారిని పూజించండి, దుర్గామాతను పూజించండి. కేతువు నిమిత్తమై గణపతిని స్మరించండి. నిత్యము గణపతి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. ఇక ప్రధానమైనటువంటి గ్రహము సూర్యుడు. మీకు ఆరోగ్యాన్ని, శారీరక సౌఖ్యాన్ని, మానసిక రుగ్మతలు లేకుండా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహము సూర్యగ్రహము. కాబట్టి సూర్యుడికి మీరు ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. 12 సార్లు సూర్యుడిని నమస్కారం చేసుకోండి, భూమికి నమస్కారం చేయండి. సూర్యుడికి వీలైతే అర్ఘ్య ప్రదానం చేయండి. సూర్యుడి మూలకంగా మీకు ఆరోగ్యము కలుగుతుంది. ఆరోగ్య ప్రదాత సూర్యుడు. ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికై సూర్య నమస్కారాలు చేయండి. ఆదిత్య హృదయ పారాయణం చేయండి ప్రతినిత్యం కూడాను. గాయత్రి మంత్రాన్ని మీరు జపించండి. ఇవి చేసినట్టయితే మీకు గ్రహాల మూలకంగా, ఆ గ్రహాలు సంచరిస్తున్నటువంటి అరిష్ట స్థానాలు అంటే దుష్ట స్థానాల మూలకంగా జనించేటువంటి అరిష్ట ఫలితాల నుండి మిమ్మల్ని ఈ పరిహార మూలకంగా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.